ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న పాట, మూవీ ఏదైనా ఉందంటే అది 'రాజు వెడ్స్ రాంబాయి'. ఆ సినిమా చూసిన భరద్వాజ్ సార్ మనతో ఉన్నారు. సినిమా గురించి ఏం చెప్తారో విందాం. సార్ ఎట్లుంది సార్ మూవీ? 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా అది పూర్తిగా తెలంగాణ నేటివ్ మూవీ. తెలంగాణ నేటివ్ మూవీ మాత్రమే కాదు, అంటే మనకి ఒక నేరేటివ్ కల్పించారు ఈ మధ్యకాలంలో రాజమౌళి వీళ్ళందరూ కూడా. జనాల్ని థియేటర్కి రప్పించాలంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అందుకోసం విఎఫ్ఎక్స్ కావాలి, భారీ బడ్జెట్ కావాలి, 500 కోట్లు కావాలి. ఇలాంటి ఒక అభూత కల్పన, వేరే ప్రపంచం, వేరే లోకాలు ఇవన్నీ చూపించాలి అన్న పద్ధతిలో ఒక నెరేటివ్ని బిల్డ్ చేశారు. అది బూటకం. మీరు మనసులు పట్టుకోగలిగేటువంటి స్థానిక ప్రజల సమస్యల్ని మీరు హృదయంగా చిత్రీకరిస్తే జనం చూడటానికి సిద్ధంగా ఉన్నారు. వేరే ప్రపంచం అక్కర్లేదు. ఈ ప్రపంచంలో మీరు బతుకుతున్నటువంటి ప్రపంచంలో ఉన్న గొడవల్ని, వైరుధ్యాలని మీరు అర్థం చేసుకుని ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెబితే చూడటానికి సిద్ధంగా ఉన్నారు జనాలు అని ప్రూవ్ చేసిన సినిమా అది 'రాజు వెడ్స్ రాంబాబు'. అది రాంబాయి. అది యాక్చువల్గా బాహుబలిలాగా 1800 కోట్లు కలెక్ట్ చేయకపోయి ఉండొచ్చు, కానీ అది కలెక్ట్ చేస్తున్నటువంటి డబ్బులు, దాని మీద పెట్టిన పెట్టుబడికి చాలా ఎక్కువ డబ్బులే తెస్తోంది అది. కాబట్టి అది సూపర్ సక్సెస్ సినిమాగానే చూస్తాను నేను. 500 కోట్లు పెట్టి 1500 కోట్లు రాబెట్టడం కాదు. ఇది 2 కోట్లతో తీసి 20 కోట్లు సంపాదిస్తే దానికంటే ఎక్కువ సంపాదించినట్టే. ఇది చాలు సక్సెస్. ఇది ఒక రకంగా నేటివ్ బాహుబలి రేంజ్ సినిమా. ఎందుకు ఈ సినిమా పట్ల అంత, అంటే ఎందుకు కనెక్ట్ అయింది జనాలకి ఈ సినిమా, అంటే ఎందుకు కనెక్ట్ అయింది జనాలకి? ఈ సినిమాలో ఉన్న కొత్తదనం ఏంటి, ఏం చెప్పారు? సబాల్టర్న్ సినిమా అని కూడా అన్నారు. ఎందుకు అంటున్నారు ఈ మాట అంటే చాలా క్లియర్గా అది పరువు హత్యలు చూసాం మనం ఇంతకుముందు అనేక సినిమాలు. మరాఠీలో వచ్చిన సైరత్ లాంటి సినిమాలు, తెలుగులో ఉప్పెన లాంటి ప్రయోగాలు చూసాం. అయితే ఒకే కమ్యూనిటీలో పరువు హత్య, ఈ పరువు హత్యకి నిలబడినటువంటి ఒక తండ్రి. ఏమిటి ప్రాతిపదిక అక్కడ? ప్రభుత్వోద్యోగం. ప్రభుత్వోద్యోగం లేదు అన్న కారణం చేత తన కూతుర్ని అతనికి ఇవ్వడానికి నిరాకరిస్తాడు ఆయన తండ్రి. ఒకే కులం, ఒకే ప్రాంతంలో ఉండేటువంటి మనుషులు, ఒకే జీవితం వాళ్ళది. వీళ్ళ ఇళ్లల్లో ఏమున్నాయో వాళ్ళ ఇళ్లలో కూడా అదే ఉంటుంది. కానీ ప్రభుత్వోద్యోగం అనేదాన్ని ఒక సెక్యూరిటీగా చూస్తున్నాడు ఆయన, ఆ తండ్రి. దాంతోపాటు తను ప్రభుత్వోద్యోగం చేస్తున్న సందర్భంగా ఆయనకు వచ్చిన దర్పం, ఆ ఊళ్ళో తనకు దక్కుతున్నటువంటి గౌరవం, తను ప్రజల మీద చేస్తున్నటువంటి జులుం, ఇవన్నీ కలిసి అతనిలో ఒక విచిత్రమైనటువంటి ప్రకృతిని తీసుకొస్తాయి. ఆ ప్రకృతి ఉన్నటువంటి మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది సినిమా. ఆ వెంకన్న క్యారెక్టర్ ఒక కీలకమైన పాత్ర అందులో, తండ్రి పాత్ర, రాంబాయి తండ్రి. ఆ రాంబాయి తండ్రి క్యారెక్టర్ చేసినటువంటి చైతన్య జోనల్గడ్డ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అలాగే ఆ అమ్మాయి రాజమండ్రి నుంచి తీసుకున్నారు, తేజస్విని. అయినప్పటికీ తను తెలంగాణ ఇడియంని పట్టుకోగలిగింది. డబ్బింగ్ జోలికి వెళ్లకుండా తన డైలాగులు తనే చెప్పుకుంది. తర్వాత ఇంటర్వ్యూల్లో కూడా ఆవిడ చాలా అద్భుతంగా తెలంగాణ డైలెక్ట్ని నడిపించింది. అంటే ఆ మేరకు తను చేస్తున్న పాత్ర పట్ల గౌరవం చూపించింది ఆవిడ. అలాగే అతను హీరో క్యారెక్టర్ చేసినటువంటి అఖిల్ అతను కూడా తెలంగాణ కుర్రాడే. అతను ఆ క్యారెక్టర్ని పట్టుకున్నాడు. ఆ క్యారెక్టర్ని పట్టుకుని పెర్ఫామ్ చేయటం అదంతా ఆర్టిస్టులకు సంబంధించిన వ్యవహారం. అయితే తన జీవితంలో తను చూసినటువంటి ఒక సంఘటనని సినిమాగా చెప్పాలని ఆ డైరెక్టర్ తపన పడ్డాడు. చాలామంది దగ్గరికి వెళ్ళాడు. ఫైనల్గా అది వేణు ఉడుగుల ద్వారా ఈటీవీ విన్ వాళ్ళ ఆశీర్వాదంతో ఫైనల్గా అది తెరకెక్కింది. ఆ తెరకి ఎక్కించడంలో వాళ్ళు ఏమాత్రము తడబాటు పడకుండా సాధ్యమైనంత వరకు ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు తప్ప అక్కడ డీవియేషన్స్ లేవు. అలాగే ఎంటర్టైనింగ్గాను ఎంగేజింగ్గాను నడపటం కోసం ఆ ప్రాంతపు ప్రజలు ఆ సమయంలో పర్టికులర్గా ఆ కథ జరిగింది సమైక్య రాష్ట్రంలో.
2010లో జరిగినటువంటి కథ అది. ఆ కథాకాలానికి వెళ్ళి అప్పటి పరిస్థితులు, అప్పటి కుర్రవాళ్ళ మాటల్లో ఉన్నటువంటి ఆ వ్యవహారము, ఆ పరిస్థితుల నుంచే ఎంటర్టైన్మెంట్ని కూడా జనరేట్ చేశారు తప్ప దానికోసం ప్రత్యేకంగా ఏదో కల్పన చేయటము అలాంటి పని చేయలే. అంటే ట్రాకులు వేయలేదు, ట్రాకులు వేయకుండానే నడిపారు. ఇది కూడా కొంచెం ఫ్రెష్గా అనిపించింది జనాలకి. అంటే అది పక్కాగా ఒక రకంగా మనం అనుకుంటూ ఉంటాం హోటల్ తిండి ఇంటి తిండి అని. ఇది ఇంటి తిండి, ఆర్గానిక్గా ఉంది సినిమా. ఈ ఆర్గానిక్గా ఉండటం అనేది పట్టుకుంది, జనాలను పట్టుకుంది. అదే ఇప్పుడు నడిపిస్తోంది ఆ సినిమాని. వాళ్ళు అంటే ఒక విమర్శ ఉంది దాని మీద, వీళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఈ అంటున్న వాళ్ళు ఎవరు, ఎవరిని వాళ్ళు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అన్నది కూడా చూడాలి. అంటే ఒక కమర్షియల్ సినిమా యాంగిల్లో మాట్లాడేస్తున్నారు వీళ్ళు. ఏముంది ఆ సినిమాలు అని క్వశ్చన్ చేస్తున్నారు, కానీ చాలా ఉంది. తెలుగు సినిమా ఇప్పటివరకు కులం గురించి మాట్లాడే ప్రయత్నం ఎప్పుడూ చేయలే. తెలుగు సినిమాల్లో చాలా పాత్రలకు ఇంటి పేర్లు ఉండవు, కానీ ఈ సినిమాలో ఇంటి పేర్లు ఉన్నాయి. ఇంటి పేరు పెట్టే హీరో క్యారెక్టర్ని హీరోయిన్ క్యారెక్టర్ పిలుస్తుంది. కాబట్టి తెలంగాణ నేటివ్ స్టోరీ, నేటివ్ ఏరియా ఇడియంలో మాత్రమే కాదు, ఆ మొత్తం జీవితాన్ని చూపించడం కోసం వాళ్ళు పడిన తపన కనిపించింది సినిమాలో. అందుకని అట్రాక్ట్ చేసింది అది. అది మిగిలిన వైరుధ్యాలు కులపరమైన, అసలు తెలుగు సినిమా కులం గురించి ఎప్పుడు మాట్లాడదు. కాన్షియస్గా వాళ్ళు వర్గం అంటారు, వీళ్ళు అది లేదు. కాకపోతే ఇంకా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి అందులో. అంటే ప్రభుత్వోద్యోగం పట్ల అంత అనురక్తి ఎందుకుంది అక్కడ, ఎందుకు అది మాత్రమే ఆలంబన అనుకుంటున్నారంటే వాళ్ళకి వేరే ఆస్తులే ఉండవు. ఈ దేశంలో కూలి కులములు, దోపిడీ కులములని రెండు ఉంటాయి, వర్గాలు అవే. ఇక్కడ కులమే వర్గం, విడిగా వర్గం అనేది ఏమి ఉండదు. ఒక లోయర్ పర్సంటేజ్లో అగ్రకులాల్లో కూడా పేదలు ఉంటారు, ఒక లోయర్ పర్సంటేజ్లో కింది కులాల్లో కూడా ధనవంతులు ఉంటారు, అంతవరకే. కానీ ఇక్కడ కులమే వర్గము. కూలీ కులములు ఉన్నాయి, పారిశుధ్య పనులు చేసేటువంటి కులాలు ఉన్నాయి, వాళ్ళు పారిశుధ్య పనులే చేస్తారు. వాళ్ళు వచ్చి పైన కూర్చుంటే వీళ్ళకి ఇబ్బంది. వాళ్ళల్లో నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, కానీ వాళ్ళని చూపించి వీళ్ళందరూ అభివృద్ధి చెందారని మాట్లాడటానికి వాళ్ళు ఉపయోగపడతారు తప్ప వీళ్ళ జీవితాల్లో వెలుగులు ఉండవు. పారిశుధ్య పనులు చేయించుకోవాలంటే పర్టికులర్గా ఆ కాస్టుల నుంచే పిలుస్తారు, రిక్రూట్మెంట్లు అక్కడి నుంచే అవుతాయి. కాబట్టి ప్రభుత్వోద్యోగం అనేది వాళ్ళకి భూమితో నేరుగా సంబంధమే ఉండదు. వాళ్ళ జీవితాల్లో కొద్దో గొప్ప వెలుగు ఆ ప్రభుత్వోద్యోగమే. అది కూడా అంబేద్కర్ ఆ రిజర్వేషన్స్ పుణ్యాన వస్తున్న ఉద్యోగాలు కొన్ని అయితే వాళ్ళు మాత్రమే చేయాలి అని ఇస్తున్న ఉద్యోగాలు ఇంకొన్ని. ఏదేమైనా అది ఉంటే కొంత జీవితంలో ఒక సెక్యూరిటీ ఉంటుంది అనేది వాళ్ళ ఫీలింగ్. ఈ అంశాలు కూడా సినిమాలో మాట్లాడి ఉంటే ఇంకొంచెం దానికి నిండుదనం వచ్చి ఉండేది. అలాగే వెంకన్న క్యారెక్టరు అలా తయారవటానికి రీజన్ ఏమిటి అనేది కూడా ఒక సామాజిక కోణం నుంచి మాట్లాడి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఈ 2-3 లోపాలు తప్ప మిగిలిన సినిమా అంతా వాళ్ళు ఏం తీయాలనుకున్నారో, ఎలా తీయాలనుకున్నారో అలాగే తీశారు. చూడాల్సిన సినిమా, ఆలోచించాల్సిన సినిమా, ఆలోచన రేపే సినిమా. అది ఆలోచన రేపిన తర్వాత మాట్లాడాల్సినటువంటి సినిమా కూడా. మీరు కూడా సినిమా చూసిండ్రా? సినిమా చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి.